యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నమస్కారము. నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. ఈ మధ్య చాలామందికి మోకాళ్ళ నొప్పులు చాలా ఘోరంగా వస్తుంటాయి కదా! సో, ఈరోజు నేను మీకు ఒక 3-4 నీ పెయిన్ ఎక్సర్‌సైజెస్ చెప్తాను. ఇది ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, నీ పెయిన్ ఉన్నవాళ్ళు ఆర్ నడవడానికి కొంచెం కష్టంగా ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పుల ద్వారా నేను చెప్పే ఎక్సర్‌సైజెస్ మెల్లిగా చేయండి. సో, ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే కొంతమంది ఓవర్ వెయిట్ వాళ్ళు కూడా నీ పెయిన్ అనేది చాలా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వెయిట్ మొత్తం వాళ్ళ మోకాళ్ళ మీద పడుతుంది. సో, థట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇంకొకటేంటంటే మీరు ఎలా మీ మూవ్‌మెంట్స్ అనేది ఎవ్రీ డే చేయాలి అనేది నేను చూపిస్తాను. ఓకేనా? ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన పాదం ఉంది కదా! ఈ పాదంలో బొటనవేలు కింద ఉన్న ఈ పాయింట్, తర్వాత చిటికెన వేలు ఉన్న పాయింట్ అండ్ ఆల్సో ద లాస్ట్ పాయింట్. ఇక్కడ మనము ఈ పర్టిక్యులర్ పాయింట్స్ మీద మనం ఫోకస్ చేసి చేద్దాం. ఓకేనా? ముందుగా ఏం చేస్తారంటే, సో ఫస్ట్‌లీ యాజ్ ఐ టోల్డ్ బొటనవేలు భాగము ఫస్ట్ కింద పెట్టేసేయండి. తర్వాత చిటికెన వేలు భాగం అది కూడా కింద పెట్టేసేయండి. తర్వాత లాస్ట్. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఫింగర్స్ ఉన్నాయి కదా లెగ్‌కి, ఇది మీలా ఎక్స్‌పాండ్ చేస్తారు. ఓకే? ఒక్కసారి మీరు కరెక్ట్‌గా చూడండి. నేనెప్పుడైతే ఇవన్నీ ఎక్స్‌పాండ్ చేస్తాను. ఎక్స్‌పాండ్ చేస్తే ఇట్ ఈస్ ఇండైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు ద నీ అన్నట్టు. ఓకేనా? తర్వాత సేమ్ రైట్ లెగ్‌కి మీరు ఎలా అయితే చేశారో అదే విధంగా లెఫ్ట్ లెగ్‌కి కూడా ఇలా ఎక్స్‌పాండ్ చేస్తారు. ఓకే? ఎక్స్‌పాండ్ చేసి నౌ నార్మల్‌గా మనం చేతులు వెనక్కి పెట్టుకొని ఇలా. ఇది మీరు బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు. జస్ట్ ఎక్స్‌పాండింగ్ యువర్ ఫింగర్స్ విత్ నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా! ఆ పాయింట్స్ దగ్గర పెట్టేసుకొని మీరు ఇలా స్లోగా రిలాక్స్ అవ్వండి. ఓకే? మీరు కూర్చొనైనా ఆర్ ఎల్స్ మ్యాట్ వేసుకొని అయినా ఆర్ ఎల్స్ మీకు బాగా ఒక డే టయర్డ్‌గా ఉండి ఆర్ ట్రావెలింగ్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది కదా! సో, వాళ్ళు ఇది చేయండి. ఒక 2 నిమిషాల పాటు మీరు ఇలా హోల్డ్ చేసుకుంటారు. కొంతమందికి ఏంటంటే మెల్లిమెల్లిగా ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇవన్నీ దగ్గరకొస్తుంటాయన్నమాట. సో, మీరు కాన్సంట్రేషన్ కొంచెం దాని మీద ఫోకస్ చేసి ఇలా ఎక్స్‌పాండ్ అయ్యేలాగా చూడండి. ఎక్స్‌పాండ్ అయ్యేలాగా దగ్గరకొచ్చే ప్రతిసారి మళ్ళీ దూరం చేసి దాని మీద కాన్సంట్రేషన్ పెట్టేసేయండి. కొంచెం సేపు అయిన తర్వాత మెల్లిగా మీరు మీ కాళ్ళ ఫింగర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మెల్లిగా రిలీజ్ చేసి మళ్ళీ మ్యాట్ మీద పెట్టేసేయండి. ఓకేనా? తర్వాత మీరేం చేస్తారంటే రెండవ ఎక్సర్సైజ్ మీరు జస్ట్ నార్మల్‌గా మీ కాళ్ళు ఇలా చాపండి. ఓకేనా? తర్వాత చాపిన తర్వాత ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. మీ పాదాలని ముందుకి ఇలా, వెనక్కి. ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఎక్స్‌పాండ్ చేస్తున్నారు, మళ్ళీ బ్యాక్ వస్తున్నారు. సో, ఇక్కడున్న నర్వ్స్ అన్నీ ఇది ఇండైరెక్ట్‌లీ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద నీ కూడా. ఓకేనా? సో, ముందుకి తర్వాత వెనక్కి. ఇప్పుడు ఒకసారి మీ నీ మూవ్‌మెంట్ కూడా అబ్జర్వ్ చేయండి. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఇలా మనం ఒక 20 టైమ్స్ చేద్దాం. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. తర్వాత మెల్లిగా మీ పాదాల్ని ఇలా రిలాక్స్డ్ పొజిషన్‌లో పెట్టండి. ఓకేనా? తర్వాత మూడవ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు జస్ట్ నార్మల్‌గా ఇలా మీ పాదం ఉంటుంది కదా! ఇలా మీ లెగ్‌ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేయండి. మీ రైట్ హ్యాండ్ కెన్ బి ఇలా నార్మల్‌గా పెట్టేసేయండి. మీ చేతులు ఉన్నాయి కదా! మీ చేతులని ఇలా నీ కింద భాగంలో ఇలా హోల్డ్ చేయండి. ఓకేనా? హోల్డ్ చేసి మీరు మెల్లిగా యూ కెన్ స్లైడ్ ఇట్ డౌన్. ఓకే? ఇలా స్లైడ్ డౌన్ చేసి మళ్ళీ అప్. ఓకే?
మళ్ళీ డౌన్, అప్. మీరు చూసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు ఫ్లాట్ సర్ఫేస్ ఉండేలా చూడండి. ఎందుకంటే ఇది మెల్లిగా ఇలా ఇలా డౌన్ అయిపోవాలి కదా, సో అందుకని చెప్పి ఇలా మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీ లెగ్ అనేది ఇలా మూవ్ అవుతుంటుంది. మీకు అంత కరెక్ట్గా తెలియాలంటే మీ చేతులను ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే పట్టుకున్నారో మోకాలు కింద భాగంలో, మీరు మోకాలు పై భాగంలో ఒకసారి నార్మల్గా ఇలా ఇలా పట్టుకొని జస్ట్ అబ్జర్వ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ లెగ్. ఒక్కసారి మీ లెగ్ మూమెంట్ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. ఓకే, ఎస్. సో సపోర్ట్ కోసం బేసిక్గా మనం నీ కింద భాగంలో చేయి పెడతాం, ఓకేనా. తర్వాత ఇప్పుడు మీరు లెఫ్ట్ లెగ్తో ఎలా అయితే చేశారో అదే విధంగా రైట్ లెగ్తో కూడా ఇక్కడ సపోర్ట్ కరెక్ట్గా తీసుకొని గ్రిప్ మీకు కరెక్ట్గా హోల్డ్ అయ్యేలాగా చూసి మెల్లిగా కిందికి పైకి. ఈవెన్ చాలామంది క్లాసెస్లో నేను చెప్తుంటే చాలా ఫాస్ట్గా చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, మనకి ఎలాంటి పెయిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా చాలా మెల్లిగా చేయాలి. ఇది ఫాస్ట్గా ఇలా చేస్తుంటే మళ్ళీ రప్చర్ అయిపోతుంది అండ్ ఆల్సో మనకి ఇంకెక్కువ పెయిన్ రావడం కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే అన్ని ఎక్సర్సైజెస్ కూడా చాలా మెల్లిగా కూర్చొని చేయాలి. ఈవెన్ ఇప్పుడు నేను ఫోల్డ్ చేస్తున్నాను కదా, ఇలా స్లోగా ఫోల్డ్ చేయాలి. మీరు తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినా పర్లేదు, కానీ చాలా మెల్లిగా చేయండి. అంటే అందరూ అనుకుంటుంటారు ఫాస్ట్గా చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయేమో అని అనుకుంటారు. లేదండి, అస్సలు అలా ఉండదు. మీరు ఎంత మెల్లిగా చేస్తే మీకు అంత మంచిగా హీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 ఎక్సర్సైజ్ ఒకటి, ఇంకొక ఎక్సర్సైజ్ నేను చెప్తాను. ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నార్మల్గా మీరు శవాసనంలో పడుకుంటారు కదా, ఇలా లెగ్స్ ఫోల్డ్ చేస్తారు, ఓకేనా. తర్వాత ఫోల్డ్ చేసిన తర్వాత మీరు నార్మల్గా లోవర్ పార్ట్ ఆఫ్ ద లెగ్, అంటే మీ పాదం ఇలా ఉంది కదా, దీని చివరి భాగం ఏదైతే ఉంటుందో అది లిఫ్ట్ చేస్తారు, ఓకేనా. ఒకసారి ఇప్పుడు చూడండి, ఇలా లిఫ్ట్ ఇట్ అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇప్పుడు ఒకసారి మీ పాదాలతో కూడా లిఫ్ట్ చేస్తారు. మొత్తం మీ బాడీ, ఈ కింద బాడీ మొత్తం లిఫ్ట్ చేస్తారు. ఎలా? ఇలా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇలా మీరు లిఫ్ట్ చేసేటప్పుడు బోత్ లెగ్స్ అండ్ లోవర్ పార్ట్ కొంచెమే లిఫ్ట్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుని, ఒకవేళ మీకు పాసిబుల్ అవ్వకపోతే ఈ 3 ఎక్సర్సైజ్లు చేయండి. కొంతమందికి ఏంటంటే బాడీ అండ్ లెగ్స్ ఒకటేసారి లిఫ్ట్ అవ్వవు అనమాట. సో అందుకోసమని ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్గా మీకు కొంచెం ఒక 10 నిమిషాలు మీకు ఫ్రీ టైం ఉన్నా సరే మీరు చేసుకోవచ్చు ఈ ఆసనాలన్నీ కూడా, ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా. అలాగే మీరు నా యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.